హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కడియం శ్రీహరి ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరంగల్ టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకులలో ఒక సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఇక 2013 తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ సాధన లక్ష్యంగా టీడీపీకి రాజీనామా చేసి తెరాస తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ కోటాలో తెలంగాణ డిప్యూటీ సీఎంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి తెరాస పార్టీలో కీలక నేతగా కేసీఆర్కు నమ్మదగ్గ నేస్తంగా మారిపోయారు. అలాగే అధికార పక్షమైన బీఆర్ఎస్ నేతగా ఉన్న కడియం గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ నేతల మీద అనేక విమర్శలు గుప్పిస్తూ తెరాస పార్టీకి వీరవిధేయుడయ్యారు. అయితే 2023 తెలంగాణలో ఎన్నికల్లో ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీ సీనియర్లుగా చలామణి అయిన నేతలు పార్టీ జెండా మార్చేశారు. గెలుపులో పదవులు నవించిన కేకే, కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు కేసీఆర్ కారు దిగి రేవంత్ చేయనందుకున్నారు. అయితే తిరిగి సొంత గూటికి చేరిన కేశవరావు కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో కేబినెట్ హోదాలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా వ్యవహారాల సలహాదారుడిగా పదవి దక్కించుకున్నారు. కానీ కేసీఆర్ను కాదనుకుని కాంగ్రెస్ చేయూత కోరిన కడియం శ్రీహరి ఎక్కడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అయితే తన రాజకీయ వారసురాలుగా బీఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయవలసిన కడియం కావ్య కూడా తండ్రి బాటలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. కూతురు రాజకీయ అరంగేట్రంతో ప్రస్తుతానికి సైలెంట్ అయిన కడియం ఇకపైన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నేతగా యాక్టివ్గా అవుతారా? తన మాజీ అధినేత మీద ఘాటైన విమర్శలు గుప్పిస్తారా? కాంగ్రెస్ పార్టీ కడియంకు అంత అవకాశం కల్పిస్తుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో పార్టీలో తన స్థాయికి తగ్గట్టు గౌరవం దక్కట్లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు కారణం? పార్టీ మారిన ఫలితం దక్కలేదా అన్నట్లుగా తన మాజీ అధినేత కేసీఆర్ మాదిరి తెలంగాణ రాజకీయాల్లో కడియం శ్రీహరి పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన జాడ ఎక్కడా కనిపించడం లేదు కూడా. దీంతో కడియం కారు దిగినా హస్తంతో కలవలేకపోతున్నారా అనే అభిప్రాయం వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ సొంత గూటికి చేరుతారని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు మరి.